దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలన చేయవలసిన వారిమై ఉన్నాం. అదే సామెతలు 3వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక పైన రాసుకోవాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. హృదయం అనే పలక పైన దేవుని వాక్యాన్ని రాసుకున్నప్పుడు మనము మనుషుల దృష్టి యందును దేవుని దృష్టి యందును మంచివారం అనిపించుకుంటామని మనం చూస్తూ ఉన్నాం. అయితే హృదయం అనే పలక అనే విషయాన్ని మనం ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం. పలక అనగానే మనకు గుర్తొస్తూ ఉంది, మనందరం చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు ఒక పలక మనకిస్తారు. ఆ పలక మనకిచ్చినప్పుడు దానిపైన మనం ఏమి రాసుకోవాలో తెలియదు కనుక రకరకాలుగా పిచ్చి గీతలు గీసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆ పలకను తీసుకెళ్ళి ఆ టీచర్కి మనం ఇచ్చినప్పుడు అవన్నీ తుడిపేసి మనకు అవసరమైనటువంటి ఈ లోకంలో బ్రతకటానికి కావలసిన చదువుకి సంబంధించినటువంటి మొదటి అక్షరాలను మనకి రాసి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మనం అవి దిద్దుకుంటూ ఉంటాం, మరలా ఆ పలక మీద మనం రాస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, మనకున్నటువంటి ఆ పలక మీద మరి దేవుని వాక్యాన్ని రాసుకున్నప్పుడు ఆ వాక్యం మన జీవితానికి వెలుగును చూపిస్తూ ఉందండి. అయితే ఈ రోజున మనం ఏమి రాసుకుంటున్నాం ఆ హృదయం అనే పలక పైన? ఎవరెవరో ఏదో నీ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరెవరో నీ గురించి ఏదో చెడుగా చెబుతూ ఉన్నప్పుడు, ఎవరెవరో నీ గురించి వెగతాలు చేస్తూ ఉన్నప్పుడు, ఎవరెవరో నీ గురించి కదా రకరకాలుగా నీ మీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు అవన్నీ ఆ హృదయం అనే పలక పైన రాసుకుంటున్నాం. అనగా మనుషులు మాట్లాడే మాటలన్నీ హృదయం అనే పలక పైన రాసుకుంటున్నాం. అయితే దేవుడు ఏమని ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు అంటే, దేవుని వాక్యాన్ని ఆ హృదయం అనే పలక పైన రాసుకోవాలి. అందుకని ఈ రోజున మనిషి మంచివాడిగా జీవించలేకపోతున్నాడు. వాళ్ళు ఎవరెవరు ఏ విధముగా అయితే ఆ వ్యక్తిని బాధ పెడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో కోపం పెరిగిపోతూ ఉంటాం, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతను ఒక భయంకరమైనటువంటి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు రాయించినటువంటి వాక్యాన్ని బాగా ఆలోచిస్తే, హృదయం అనే పలక మీద వాక్యం రాసుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేసిద్దాయి అంటే, బాధల్లో ఉన్నప్పుడు ఆదరిస్తూ ఉంది. ఆ వాక్యం ఏం చేసిద్దాయి అంటే మనల్ని సత్య మార్గంలో నడిపిస్తూ ఉన్నది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే, మనము ఈ లోకములో అందరికీ మంచి చేసేవారిగా మార్చివేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మరి ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరెవరో ఏదో అన్నారని అవన్నీ నువ్వు హృదయం అనే పలక పైన రాసుకొని నీవు ఎలా మనశ్శాంతి లేకుండా జీవిస్తావు? అందుకనే ఆ పలక మీద ఉన్నటువంటి ఇంతకుముందు నువ్వు రాసుకునేవన్నీ తుడిపివేసి దేవుని వాక్యాన్ని రాసుకొని నెమ్మదిగా సుఖముగా ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే పలక పైన నా వాక్యాన్ని రాసుకోమంటున్నాడు. ఆ వాక్యం ఎప్పుడైతే నీ హృదయం అనే పలక పైన రాసుకుంటావో అప్పుడు నీవు నెమ్మదిగాను సుఖముగాను ఆశీర్వాదకరముగాను అందరికీ ఉపయోగపడే వ్యక్తిగాను నీవు ఈ భూమి మీద జీవించగలుగుతావని ఈ వాక్యం మనకి ఈరోజు నేర్పిస్తూ ఉన్నది. ఆ విధముగా వ్యర్థమైనవన్నీ తుడిపివేసి దేవుని వాక్యాన్ని నీ హృదయం అనే పలక పైన రాసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున మానవుడు మనుషులమైన మేము అయ్యా వ్యర్థమైన మాటలన్నీ హృదయం అనే పలక పైన రాసుకొని అయ్యా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామని మీరు ప్రభువా సొలొమోను జ్ఞాని ద్వారా
ఈ విషయాలు మాకు రాయించి ప్రభువా, జీవము కలిగిన మీ వాక్యాన్ని మా హృదయం అనే పలకపైన రాసుకొని ఆశీర్వాదకరముగా జీవించాలని మీరు తెలియజేసిన సత్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.